హాయ్ అండి, వెల్కమ్ టు వరాహి కుకింగ్ అండ్ డిఐవై. ఈరోజు జొన్న పిండితో చక్కడాలు ఎలా వండుకుందాం చూద్దాము. దానికి ముందుగా పిండి కలపక ముందే పొయ్యి మీద ఆయిల్ పోసి సిమ్లో పెట్టి రెడీ పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దాంట్లో 2 కప్పులు బియ్య పిండి, 1 కప్పు జొన్న పిండి, 1 టేబుల్ స్పూన్ వాము, కొంచెం కారము, 1/2 టేబుల్ స్పూన్ కారము, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, రుచికి తగ్గట్టు ఉప్పు, 3 టేబుల్ స్పూన్లు వెన్న వేసుకోవాలి. వేసుకుని ఇవన్నీ ఫస్ట్ కలుపుకోవాలండి. వాటర్ యాడ్ చేయొద్దు. ఫస్టే వెన్న అంతా చక్కగా పిండిలో కలిసేటట్టు కలుపుకోండి. వాము ఘాటే సరిపోతుంది, కారం ఎక్కువ వేసుకోక్కర్లేదు. మీకు ఇంకొంచెం కావాలంటే ఇంకొంచెం వాము యాడ్ చేసుకోవచ్చు, ఇంకొక 1/2 టేబుల్ స్పూను. ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ చక్కగా పిండి కలుపుకోవాలి. మనం నార్మల్ చక్కడాల పిండి ఎలా కలుపుకుంటాం అలాగే కలుపుకుని ఇలా మసాజ్ చేసుకోవాలి అంతా, లేకపోతే ఇరిగిపోతాయి అన్నమాట. కలిపి పక్కన పెట్టేసుకోండి. ఒక 5 నిమిషాలు ఇట్లా మూత మూసేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మన చక్కడాల గిద్దెలు ఉంటాయి కదా, దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని ఇట్లా బారుగా చేసుకుని దాంట్లోకి పెట్టుకోవాలి. పెట్టుకుని ఇదిగోండి ఇలా యూస్ చేసుకో, గన్నులాగా ఉంటుంది, అది పట్టుకుని ఇట్లా పైకి లాగితే అది పైకి వస్తుంది. ఇప్పుడు ఇది ఫిట్ చేసుకోవాలన్నమాట. చేసుకుని ఇప్పుడు ఒక ప్లేట్కి కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని చక్కడాలు ఒత్తుకోవాలి. ఒత్తుకుని ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి. వేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి చక్కగా తిప్పుతూ డీప్ ఫ్రై చేసుకోవాలి. నూనె ఎప్పుడైనా పప్పలకి సిమ్లో పెట్టి ఎక్కువసేపు వేడి చేసుకుంటే పప్పలు చక్కగా వస్తాయి అన్నమాట, బాగా ఉడుకుతాయి. హై ఫ్లేమ్లో పెట్టి ఒకసారి వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు ఉన్నాక రెండో పక్కన తిప్పండి, లేకపోతే ఇరిగిపోతాయి అన్నమాట. ఇదిగోండి హెల్తీగా జొన్న చక్కడాలు రెడీ అయిపోయినాయి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.